దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. యుక్రెయిన్పై యుద్ధం ఆపాలని రష్యాపై అమెరికా ఒత్తిడి తెస్తున్న విషయం మనకు తెలిసిందే. పుతిన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధం ఆపేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన దేశాలను ఇబ్బంది పెట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు. ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసిందే కదా. రష్యాతో సంబంధాలు కలిగిన దేశాలపై 500% సుంకాలు విధిస్తామని భారత్, చైనాలను హెచ్చరించారు. అంతేకాకుండా 50 రోజుల్లో రష్యా శాంతి ఒప్పందాలకు రాకపోతే భారీగా సుంకాలు విధిస్తామని రష్యాను హెచ్చరించారు. ఇలా రష్యాపై అనేక రకాలుగా ఒత్తిళ్లు పెంచుతున్నారు. తాజాగా నాటో చీఫ్ మార్క్ రుటే కూడా రష్యాతో వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, బ్రెజిల్కు వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే తీవ్రంగా నష్టపోతారని బ్రెజిల్, చైనా, భారతదేశానికి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే హెచ్చరిస్తున్నారు. మార్క్ రుటే అమెరికా కాంగ్రెస్లో సెనేటర్లతో సమావేశమయ్యారు. ట్రంప్తో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత మార్క్ రుటే చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు పరిశీలన మిమ్మల్ని మీరు చేసుకోవాలి, లేదంటే తీవ్రంగా దెబ్బతినాల్సి వస్తుందని విలేకరులతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ 3 దేశాల పెద్దలు పుతిన్కు ఫోన్ చేసి శాంతి చర్చల గురించి ఆలోచించాలి అని చెప్పారు. లేదంటే భారత్, చైనాపై భారీ స్థాయిలో తీవ్ర ప్రభావం పడొచ్చని హెచ్చరించారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యుక్రెయిన్ రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అందుకు అంగీకరించట్లేదు. దీంతో ట్రంప్కు కోపం వచ్చింది. యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసి మాస్కోను దెబ్బకొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు.